అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని రామాపురం మండలం కల్పనాయన చెరువు గ్రామంలో మూలపల్లె ఎస్టీ కాలనీ, గోపిగూడపల్లె గ్రామం, నాగరాజుపల్లె, గోపగుడిపల్లి, కస్బా, గొల్లపల్లె, గాజులపేట, నారాయణపురంలో కసిరెడ్డి గారి పల్లెలో ప్రచారంలో భాగంగా రాయచోటి తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారం మూలపల్లి గ్రామ దేవతకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. గ్రామస్తులు బాణసంచాలు పేలుస్తూ గజమాలలతో ఘన స్వాగతం పలికారు. ఆడపడుచులు కర్పూర హారతులతో నీరాజనం పలికారు. గడప గడపకు వెళ్లి టీడీపీ అధినేత తీసుకువచ్చిన సూపర్ 6 పథకాలను వివరిస్తూ పండగ వాతావరణంలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని, రాయచోటి నియోజకవర్గ ప్రజల రుణాన్ని తీర్చుకుంటామని, రాయచోటి నియోజకవర్గ ప్రజా సంక్షేమ అభివృద్ధికి పాటుపడతానని ప్రజలను కోరారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి రాయచోటి అసెంబ్లీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అయినా తనను రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి కమలం గుర్తుకు ఓటు వేసి ఆదరించాల్సిందిగా కోరారు. ఈ ఎన్నికల ప్రచారంలో మండల నాయకుడు, గ్రామ ముఖ్య నాయకులు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చెప్పుకుంటా రావాలి సమస్యలు. సైకిల్ కొట్టేయాలమ్మా. సైకిల్ మా ఇద్దరమే ముసలి, మాకేమీ లేదు. మాకిద్దరికి పింఛన్ నాకు చేయడానికి ఏమొచ్చిందంటే టీవీ టాయిలెట్ వచ్చేసింది అన్నాను. చాలా ఇబ్బంది పడుతున్నాను. వాళ్ళ కోసం గవర్నమెంట్ వస్తే తప్పకుండా మా పింఛన్ ఇప్పించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు జరగండి, ఇప్పుడు జరగలేదు కాబట్టి 5 ఏళ్ళు వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళందరూ తప్పకుండా చేస్తాను. ఫోటోగ్రాఫర్